అంబేద్కర్ గారు బహుముఖ విజ్ఞాసాలి, మన రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి మనం ఏ విధంగా ఉండాలి, రాబో తరాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మంచి రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ గారి సూచనలు, ఆ చట్టాన్ని చేసినటువంటి విధానాలు కూడా ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి రాజ్యాంగంగా మన భారత రాజ్యాంగం గుర్తించబడింది. కాబట్టి వారికి ఈరోజు పూలమాల వేసి మన డైరెక్టర్ గారు సంచాలకులు గారు నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంబేద్కర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని యానిమల్ హస్బెండరీలో పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సారు అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న పుట్టారు. ఈయన పుట్టిన తల్లిదండ్రులకి 14వ సంతానం. ఈ సంతానంలో ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన తల్లికి ఒక సాధు వచ్చి, మీకు పుట్టబోయే బిడ్డ ప్రపంచంలోనే ఒక పెద్ద జ్ఞానిగా ఎదుగుతాడు అని చెప్పి సందర్భంలో ఆ తల్లిదండ్రి పుట్టిన తర్వాత ఈయన ప్రపంచంలో చదువుల్లో కానీ ఏ విధమైన చట్టాలు చేయటంలో కానీ మంచిగా ఎదిగారు. ఈయన చదువుకునేటప్పుడు కూడా బరోడా మహారాజు సాయంతో లండన్లో చదువుకున్నారు. ఇన్ని చదువుకున్నా కూడా ఈయన ఏ విధంగా ఒక 100 సంవత్సరాలకి 200 సంవత్సరాలకి ఒక జ్ఞానము ఏ విధంగా ఇవ్వాలి, ఒక ఆలోచనతో 200 సంవత్సరాలు 300 సంవత్సరాల ఆలోచన విధానంతో ముందు చట్టాలు తయారు చేయడం జరిగింది. మన భారత రాజ్యాంగాన్ని రాయడానికి కూడా ఈయన ఎన్నో ప్రపంచ దేశంలో ఉన్న రాజ్యాంగాలు చదివి వాటిల్లో ఏ రాజ్యాంగము మంచిది, ఏ రాజ్యాంగంలోని యొక్క మంచి గుణాలు ఉన్నాయి, అవన్నీ క్రోడీకరించి మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మన భారతదేశంలో చట్టాలు మహిళలకు ఓటు హక్కు వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? అంబేద్కర్ వల్లే. మనం కార్మికులు 8 గంటల పనిచేయాలి అనే చట్టం కూడా అంబేద్కర్ గారి సృష్టిలో అనేది ఇది భాగం. ఈ విధంగా అంబేద్కర్ గారి చిన్న ఒక 2 చరణాలు పడతా అంబేద్కర్ గారి గురించి. అందుబాటున్నారు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుఖల గౌరవంలో ముందుగా నేను తలసి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పడవంలో నీ తల్లి భీమబాయి, నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి, నీ జిల్లా రత్నగిరి, నీ రాష్ట్రం మహారాష్ట్ర, నీ రాష్ట్రం మహారాష్ట్ర. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండగ రోజంట. అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుఖల గౌరవంలో. ఈ విధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా 2 చరణాలు పాటింది. కాబట్టి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కమ్యూనల్ అవార్డు తీసుకురావడం కానీ, గాంధీ గారితో పోరాటం చేసి ఎర్రవాడ జైల్లో నిరాహారం చేసిన సందర్భాలని గాంధీ గారు అప్పుడు గాంధీ గారితో చూసుకుని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సైమన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా అందరూ సైమన్ కమిషన్ వ్యతిరేకిస్తే అంబేద్కర్ గారు సైమన్ కమిషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు, మాకు ఈ విధంగా హక్కులు కావాలి ఏదని. అంబేద్కర్ గారు దళితుల కోసమే కాదు అందరు హక్కుల కోసం పోరాడాడు. ఆయన మైనార్టీ వర్గాల కోసం కూడా ఆయన చేసిన చట్టాలు ఉపయోగపడతాయి అందరికీ. ఆయన జన్మదిన సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జయంతి వేడుకలు జరుపుకున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతరత్న గొప్ప అవార్డును సాధించింది. వారు మన దేశానికి రాజ్యాంగం రూపొందించారు. వారు రామ్జీ శరత్ పాల్ అండ్ భీమ్రావ్ దంపతులకు జన్మించిన సంతానం.
వారికి విద్య పట్ల ఉన్నటువంటి ఆసక్తిని చూసి వారి పేరెంట్స్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో అనేక అసమానతలు, అవమానాలు కూడా ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడా విద్య పట్ల నిర్లక్ష్యం చేయకుండా వారు కష్టపడి చదివి ఎన్నో డిగ్రీస్ సాధించడం జరిగింది. వారు అంటే కేవలము బడుగు బలహీన వర్గాలకు మాత్రమే పితామహులు కాదు, అన్ని వర్గాలకు, అందరికీ అంటే మన దేశంలో నివసించే ప్రతి పౌరుడికి కూడా దిశానిర్దేశం చేసినటువంటి రాజ్యాంగ నిర్మాణం. వారు మహిళలకు అయితేనే, బాలలకు అయితేనే, అలాగే కార్మికులకు, ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు ఉండాలి, సమాన స్వేచ్ఛ ఉండాలి, సమానంగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలని చెప్పి ఎన్నో పోరాటాలు కూడా చేయడం జరిగింది. నాకు తెలుసు, ఒకప్పుడు మహిళలకి పురుషులకి వేతనాలు సమానంగా ఉండేది కాదు. మహిళలకి తక్కువ ఉండేది వేతనాలు, సమాన వేతనాలు రాజ్యాంగం ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మెటర్నిటీ లీవ్, చైల్డ్ లీవ్ ఇలాంటివన్నీ కూడా మనము మన రాజ్యాంగం ద్వారానే పొందుతున్నాము. అలాగే ఓటు హక్కు, ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండాలి. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే మన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కూడా కల్పించడం జరిగింది. అలాగే ఉచిత విద్య అన్నది, విద్య ఉంటే ఏదైనా సాధించగలము అని చెప్పి ఉచిత విద్య అందరికీ ఉండాలి అని అది కూడా ప్రబోధించడం జరిగింది. అలాగే ఒకప్పుడు కార్మికులకు చాలా పని గంటలు ఉండేది, రెస్ట్ అన్నది ఉండేది కాదు. కాబట్టి వారికి కూడా 8 గంటలు మాత్రమే పని చేయాలి అనే ఉద్దేశంతో వారికి కూడా పని గంటలు తగ్గించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా, అందరికీ కూడా సమాన న్యాయంతో, సమాన స్వేచ్ఛతో, సమానంగా ప్రతి ఒక్కరూ జీవించాలనే ఉద్దేశంతో వారి యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడం జరిగింది. వారు మామూలుగా మనం చదువుకున్నాము, నియర్లీ 32 డిగ్రీస్ ఈ చేయడం జరిగింది అని చూసాము. ఇక్కడ నుంచి యూఎస్ఏ అయితేనే, కొలంబియా యూనివర్సిటీ, లండన్ అలాంటి చోట అప్పట్లో వెళ్ళడం అంటే చాలా చాలా అరుదు. ఆ టైంలోనే ఆ స్టేజ్ నుంచి అంత దూరం విదేశాలకు వెళ్ళి ఎన్నో డిగ్రీస్, ఎకనామిక్స్ అయితేనే, న్యాయ వ్యవస్థలు అయితేనే, ఇంకా చాలా చాలా పొలిటికల్ సైన్స్, ఇలా అనేక డిగ్రీస్ చేయడం జరిగింది. అనేక జ్ఞానం, అందువల్లే ప్రపంచ మేధావి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి బిరుదు కూడా రావడం జరిగింది. వారు మనము అంటే 14th ఏప్రిల్ 1891లో జన్మించడం జరిగింది. ఈ 14th ఏప్రిల్ మనం ఏదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి గురించి తెలుసుకొని వారి గురించి 4 మాటలు మాట్లాడమే కాకుండా వారు చూపినటువంటి మార్గంలో మనము అందరూ కూడా ఈక్వల్గా అందరూ కలిసిమెలిసి ఎలాంటి విభేదాలు లేకుండా వారు చూపించినటువంటి మార్గంలో మనం నడుచుకుంటాం. మన దేశాభివృద్ధికి మనం పాటుపడాలనేసి కోరుకుంటున్నాం. సంచాలకులు వారికి, అధికారులు, ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు అందరికీ. మేడం ఈ విషయాలు చెప్పారు. అంబేద్కర్ గారు ఒక జాతికో, వర్గానికో, కులానికి చెందిన వారు కాదు, మహానుభావుడు. ఎన్నో ఉన్నత విద్య చదివి ఎన్నో రాష్ట్రం, దేశంలోనే ఉన్నత పదవులు అధిరోహించి కూడా తన జాతిని, తన మూలాలు ఎక్కడ మర్చిపోకుండా ఆయన తన విజ్ఞానాన్ని అంతా కూడా భారత రాజ్యం నిర్మాణం చేసి మనకు మంచి ఫలాలు అందించారు. వారి యొక్క అడుగుజాడలు అందరూ పఠించాలని మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఉంది.
బహుభాషా కోవిందు, జ్ఞాని, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, బాబా గారికి వారి జన్మదిన సందర్భంగా మనపూర్వకంగా మనం ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నాం. బాబా గారి గురించి ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్పారు. ఈ రోజున రాజ్యాంగం మనకు ప్రసాదించిన సమన్యాయం, సమానత్వం, అదేవిధంగా స్వేచ్ఛ, ఈ మూడు కూడా రాజ్యాంగం ద్వారా మనకి ప్రసాదించబడ్డాయి. ఇదివరకే వక్తలు చెప్పినట్టుగా ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలని చదివి మన భారతదేశ పరిస్థితులకి, మన భారతదేశ సాంప్రదాయాలకి అనుగుణంగా ఏ విధమైన రాజ్యాంగం ఉంటే మన పౌరులందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశం కోసం పాటుపడుతూ దేశ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరికీ కూడా ఒక న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రచించబడిన మహాగ్రంథం. వివక్షలున్న కాలంలో కూడా తన ప్రజ్ఞా పాఠవాలతోటి సమాజాన్ని మెప్పించి ఆయన బరోడా మహారాజు గారు ఆర్థిక సాయం చేసిన, లేదు రాజ్యాంగ నిర్మాతలు స్వాతంత్రం కోసం పోరాడిన అనేక మంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితేనే ఈ రాజ్యాంగ నిర్మాణానికి ఆయన సమర్థులనే ఉద్దేశంతో ఆయనకి ఆ బాధ్యతను అప్పచెప్పారు. కాబట్టి ఈ రోజున మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలకి నాంది మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని దగ్గరుండి స్వయంగా లిఖించి భారతదేశానికి అందజేసిన మహనీయుడు. ఆ మహనీయుని జ్ఞాపకాలని వదిలిపరుచుకుంటూ ఆయన సిద్ధాంతాలని మనం ఆచరిస్తూ మనం అందరం కూడా దేశ సౌభాగ్యానికి, సమాజ వికాసానికి కృషి చేయాలని కోరుకుంటూ ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.